కొంతమంది ఎగతాళి చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. వారికి సమాధానం ఇవ్వాలని కాదు కానీ మీకు చెప్పాలని, మీకు తెలియాలని. యేసుక్రీస్తు ప్రభువారు సొంత ఊరిలో, సొంత గ్రామంలో, సొంత ఊరిలో, సొంత స్థలంలో ఘనత ఎందుకు పొందలేదయ్యా అంటే, మోషే ధర్మశాస్త్రములో అత్యంత కఠినముగా ఖచ్చితంగా రాయబడినటువంటి మాట ఏంటయ్యా అంటే, నేను తప్ప మరి ఒక దేవుడు లేడు. ఆకాశం అందే గాని, ఆకాశము కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని దేనికి మీరు నమస్కరించకూడదు అని చెప్పేసి అత్యంత కఠినంగా చట్టాన్ని పెట్టాడు దేవుడు. ఉండకూడదు అని చెప్పేసి దాన్ని చిన్నప్పటి నుంచే, చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే అమ్మా అని నేర్పించడం మొదల దగ్గర నుండి ధర్మశాస్త్రాన్ని నేర్పించడం యూదులకి అలవాటు. ధర్మశాస్త్రాన్ని, చట్టాన్ని, ఈ యొక్క ఆజ్ఞలను, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తోరాను నేర్పించి వాటన్నింటిని మనసులో స్టాంప్ వేయడం అనేది యూదులకు అలవాటు అన్నమాట. అందువలన వారు త్వరగా, ఇప్పటికీ 2000 సంవత్సరాలు అవుతుంది, 2000 సంవత్సరాల్లో అంగీకరించిన వారు ఉన్నారు అక్కడ. 2000 సంవత్సరాల్లో చాలా మంది అంగీకరించిన వారు ఉన్నారు. మొదట క్రైస్తవ్యం అక్కడి నుంచే వచ్చింది.